డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, ఈ చర్చకు సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న ఒక నిర్ణయం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని 4 నెలల్లోగా ఈ తతంగం ఏంటో తేల్చాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమని చెప్పి అడిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇంట్రెస్టింగ్. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నకిలీ క్రీడా సర్టిఫికేట్లతో వైద్య విద్యలో ప్రవేశాలు పొందారు, డిఎస్సిలో ఉద్యోగాలు పొందారు అని దానికి సంబంధించి చాలా ఆధారాలను హైకోర్టు ముందుంచారు. సో ఇవన్నీ పరిశీలించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు, రిట్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ వ్యవహారంపై 4 నెలల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఏమో మేము ఆధారాలు ఇస్తే ఆయన ఇవ్వలేదు అని చెబితే చాలా ఆధారాలను పిటిషనర్ హైకోర్టు ముందుంచారు. మరి ముఖ్యంగా ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారు సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పిటిషన్లో మొత్తం పేర్కొన్నారు. అసలు పోటీలు జరగకపోయినా జూడోలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లట, అసలైన జాతీయ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లతో సంబంధం లేని తేదీలట, సంబంధం లేని వేదికలట, అటువంటి వాటితో నకిలీ ఫారం 2, ఫారం 4 సర్టిఫికేట్లను సృష్టించారట. టోర్నమెంట్లో పాల్గొనని వాళ్ళు, మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన అభ్యర్థులు బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను తయారు చేశారట. ఈ నకిలీ పత్రాల ద్వారా స్పోర్ట్స్ ప్రాధాన్యత జాబితాలో మొదటి స్థానాలు పొంది నిజమైన క్రీడాకారుల హక్కులను కాలరాశారని అన్ని వివరాలు ఇచ్చారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2025 కింద దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు జూడో అసోసియేషన్ నుంచి సంపాదించిన నకిలీ సర్టిఫికేట్లను జతపరిచారని, ఖమ్మం, విజయవాడ, గుంటూరులలో జరిగిన టోర్నమెంట్ల పేరుతో సమర్పించిన ధృవీకరణ పత్రాలు అసలు ఫలితాల జాబితాతో సరిపోవడం లేదని, జరగని పోటీలను జరిగినట్లు చూపడంతో పాటు పోటీల్లో తాము పలానా స్థానం సంపాదించామని తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారు అని, డాకోజీ పాండు ఖమ్మంలో జరిగిన సీనియర్ జూడో ఛాంపియన్షిప్లో 2వ స్థానం సంపాదించినట్లు నకిలీ సర్టిఫికెట్ హామీ పత్రం ఇచ్చారట. జూడో అసోసియేషన్ కార్యదర్శి పవన్ సందీప్ దీనికి ఫారం 2 మంజూరు చేశారట. మిట్నసాల సుధారాణి 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారట. దానికి పవన్ సందీప్ ఫారం 2 జారీ చేశారట. దేశాబాద్ చంద్రనాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సంపాదించిన హామీ పత్రం ఇస్తే దానికి పవన్ ఫారం 2 సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని వివరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా అందరి వివరాలు, షేక్ ఇనామ్ హుస్సేను, ఇంకెవరు రియాజుల్లా, వీళ్ళందరూ ఏం సర్టిఫికెట్లు అయితే ఇచ్చారో, ఏ స్థానాలను ఇచ్చారో అసలు రికార్డుల ప్రకారం ఆ స్థానం లేదంట, ఆ తేదీలు లేవంట టోర్నమెంట్లు జరిగినట్లు, అయినా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారట. అండ్ పల్లిపాటి రిత్విక్ అయితే 2017 డిసెంబర్లో చెన్నైలో జరిగిన సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్లో 66 కేజీల కేటగిరీలో అనర్హుడిగా ప్రకటించారట. అనర్హుడిగా అయినప్పటికీ ఈ పోటీ ఆధారంగా పొందిన నకిలీ సర్టిఫికెట్తో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటా సాధించారట. వరుణి పాసుగుల సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించిందట. టోర్నమెంట్లలో అనర్హత పొందిన వారికి, కేవలం పాల్గొన్న వారికి ఎటువంటి మెరిట్ సర్టిఫికేట్లు జారీ చేయమని స్పష్టంగా చెప్పారట వాళ్ళు. కానీ ఇక్కడ అటువంటి సర్టిఫికేట్లతోనే ఉద్యోగాలు లేకుంటే సీట్లు పొందారట. అంటే అదే లెక్కనే పశుసంవర్ధక శాఖలో కూడా పలువురు ఉద్యోగాలు పొందారట. అన్ని పేర్లు ఇక్కడ ఇచ్చారు. ఆకుమల్ల హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో ఎటువంటి స్థానము సాధించకపోయినా ఇలాంటి మెరిట్ సర్టిఫికెట్తోనే ఉద్యోగానికి ఎంపికయ్యారట. అలా చాలా పేర్లు ఇచ్చారు ఇక్కడ. సో ఇది చాలా పెద్ద కుంభకోణం అని, దీని వెనక చాలా పెద్ద పెద్ద కుట్రలు ఉన్నాయని,
సో మొత్తం మీద దీని అంతటి మీద సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం ప్రభుత్వాన్ని 4 నెలల్లో విచారణ చేసి చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే చర్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా విచారణ చేస్తుందనే దాని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ ఏమన్నా ఇది సిబిఐ విచారణకి వెళ్తుందేమో తెలియదు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నదే ప్రభుత్వం వైపు నుంచి కదా, మరి మళ్ళీ వాళ్ళే విచారణ ఎంతవరకు చేస్తారన్నది వెరీ బిగ్ క్వశ్చన్.